శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ అధ షోడశోధ్యాయ సృష్టివర్ణనము. బ్రహ్మౌవాచ శబ్దాదీని చ భూతాని పంచీకృత్వా హమాత్మనా తేభ్యస్థూలం నభోవాయుం వహ్నిం చైవ జలం మహీం పర్వతాంశ సముద్రాంశ్చ వృక్షాదీనపి నారద కలాది యుగపర్యంతాన్ కాలానన్యా నవాసృజం సృష్ట్యం తాన పరాంశ్చాపి నాహం తుష్టో భవం మునే తతో ధ్యాత్వా శివం శాంబం సాధకాన సృజం మునే మరీచిం చ స్వనేత్రాభ్యాం హృదయాత్ భృగుమేవ చ శిరసో అంగిరసం వ్యానాత్ పులహం మునిసత్తమం. బ్రహ్మ ఇట్లు పలికెను, నేను శబ్ద రూప రస స్పర్శ గంధములనే సూక్ష్మభూతములను పంచీకరణము అనగా 50% పృథివీకి, మిగిలిన 4 భూత సూక్ష్మములను 12.5% చొప్పున కలిపితే స్థూల పృథివీ అగును చేసి వాటి నుండి ఆకాశ వాయు అగ్ని జల పృథువులను స్థూలభూతములను సృజించి తిని. ఓ నారద, పర్వతములను సముద్రములను వృక్షాదులను కళా మొదలు యుగము వరకు కల కాలావయవములను సృష్టించి తిని. ఓ మహర్షి, జన్మ మరణములు గల ప్రాణులను సృష్టించి తిని, కానీ సంతుష్టి కలుగలేదు. అప్పుడు సాంబ సదాశివుని ధ్యానించి సృష్టి సాధకులకు ఋషులను సృష్టించి తిని. నా కళ్ళ నుండి మరీచిని, హృదయము నుండి భృగుని, శిరస్సు నుండి అంగిరసుని, వ్యానము నుండి మునిశ్రేష్ఠులకు పులహుని సృష్టించి తిని. ఉదానాచ్య పులస్త్యం హి వశిష్టం చ సమానతః క్రతుం త్వపానాచ్రోత్రాభ్యామత్రిం దక్షం చ ప్రాణతః అసృజం త్వాం తదోత్సాంగాఛాయాయః కర్దమం మునిం సంకల్పాదసృజం ధర్మం సర్వసాధన సాధనం ఏవమేతానహం సృష్ట్వా కృతార్థ సాధకోత్తమాన్ అభవం మునిశార్థూల మహాదేవ ప్రసాదతః తతో మదాగ్నయా తాత ధర్మ సంకల్ప సంభవః మానవం రూపమాపన్న సాధకైస్తు ప్రవర్తితః. ఉదానము నుండి పులస్త్యుని, సమానము నుండి వశిష్ఠుని, అపానము నుండి క్రతువుని, చెవుల నుండి అత్రిని, ప్రాణము నుండి దక్షుని, తొడ నుండి నిన్ను, నీడ నుండి కర్దమ మహర్షిని, సంకల్పము నుండి సర్వ సాధనములకు సాధనమైన ధర్మమును సృష్టించితిరి. సృష్టి సాధకులకు ఈ ఉత్తములను మహాదేవుని అనుగ్రహముచే సృష్టించి నేను కృతార్థుడనైతిని. ఓ మునిశ్రేష్ఠ, అప్పుడు సంకల్పము నుండి పుట్టిన ధర్మము నా ఆజ్ఞచే మానవుని రూపమును పొంది సృష్టి సాధకులు దానిని ప్రవర్తిల్లజేసిరి. తతో సృజం స్వగాత్రేభ్యో వివిధేభ్యో మితాన్ సుతాన్ సురాసురాదికాంస్తేభ్యో దత్వా తాం తాం తనుం మునే తతోహం శంకరేనాథ ప్రేరితో అంతర్గతేన ద్విధా కృత్వాత్మనో దేహం ద్విరూపశ్చాభవం మునే అర్ధేన నారీ పురుషశ్చార్ధేన సంతతో మునే స తస్యామసృజద్వంద్వం సర్వసాధనముత్తమం స్వయంభువో మనుస్తత్ర పురుషః పరసాధనం శతరూపాభిధా నారీ యోగినీ సా తపస్విని. ఓ మహర్షి, అప్పుడు నేను నా దేహావయవముల నుండి దేవతలు, రాక్షసులు మొదలైన లెక్కలేనంత మంది సంతానమును వారికి ఆయా దేహములను ఇచ్చి సృష్టించి తిని. ఓ మహర్షి, అప్పుడు నేను అంతర్యామియగు శంకరునిచే ప్రేరేపింపబడిన వారినై నా దేహమును 2 భాగములుగా చేసి 2 రూపములను ధరించి తిని. ఓ ముని, ఒక సగము స్త్రీ కాగా మరి ఒక సగము పురుషుడాయను. వీరిద్దరి మధ్య విభేదము లేకుండెను. ఆ పురుషుడు ఆమె యందు సర్వమునకు సాధనమైన శ్రేష్టముకు జంటను సృష్టించెను. ఆ జంటలోని పురుషుడు ఉత్తమ సాధకుడగు స్వయంభువ మనువు. శతరూపయను పేరుగల స్త్రీ యోగిని మరియు తపస్విని. సా పునర్మనునాతేన గృహీతాతీవ శోభన వివాహ విధినా తాత సృజత్సర్గం సమైథునం తస్యాం తేన సముత్పన్న స్తనయశ్చ ప్రియవ్రతః తథైవోత్తాన పాదశ్చ తథా కన్యాత్రయం పునః ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి శ్రుతాః ఆకూతిం రుచయే ప్రాదాత్ కర్దమాయతు మధ్యమాం దదౌ ప్రసూతిం దక్షాయోత్తానపాదానుజం సుతాః తాసాం ప్రసూతిర్ప్రసవైస్సర్వం వ్యాప్తం చరాచరం. హే వత్స, మనువు మిక్కిలి సుందరియగు ఆమెను యథావిధిగా వివాహమాడి స్త్రీ పురుష సంపర్క జనితమగు సృష్టిని చేసెను. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే కుమారులు మరియు 3 కుమార్తెలు జన్మించిరి. వారికి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని పేర్లు.
ఆకూతిని రుచికి, దేవహూతిని కర్దమమునికి, ప్రసూతిని దక్షునకు ఇచ్చి వివాహమును చేసిరి. వారిలో ప్రసూతి యొక్క సంతానముచే స్థావర జంగమాత్మకమగు జగత్తు అంతయు వ్యాప్తమయ్యెను. ఆకూత్యాం చ రుచేశ్చాభూద్వంద్వం యజ్ఞశ్చ దక్షిణ. యజ్ఞస్య జగ్నిరే పుత్ర దక్షిణాయాం చ ద్వాదశ. దేవహూత్యాం కర్దమాచ్చ బహ్వో జాతా సుతా మునే. దక్షాజ్ఞాతాశ్చతస్రశ్చ తథా పుత్రశ్చ వింశతిః. ధర్మాయ దత్తా దక్షిణే శ్రద్ధాద్యాస్తు త్రయోదశ. శృణు తాసాం చ నామాని ధర్మస్త్రీణాం మునీశ్వర. శ్రద్ధా లక్ష్మీర్ధృతిసృష్టి పుష్టిర్మేధా తథా క్రియా. వసుర్బుద్ధిర్లజ్జా శాంతి సిద్ధి కీర్తిస్త్రయోదశ. రుచికి ఆకూతియందు యజ్ఞము దక్షిణాను ద్వంద్వము కలిగెను. యజ్ఞమునకు దక్షిణయందు 12 మంది పుత్రులు కలిగిరి. ఓ మహర్షి, కర్దమునకు దేవహూతి యందు చాలా మంది కుమారులు కలిగిరి. దక్షునకు 24 కుమార్తెలు కలిగిరి. దక్షుడు శ్రద్ధ మొదలగు 13 ధర్మునకు ఇచ్చి వివాహం చేసెను. ఓ మహర్షి, ధర్ముని భార్యల నామములను వినుము. శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, వసువు, బుద్ధి, లజ్జ, శాంతి, సిద్ధి, కీర్తి అనునవి వారి పేర్లు. తాభ్యాం శిష్టా యవీయస్య ఏకాదశ సులోచనాః. ఖ్యాతి సతీ చ సంభూతి స్మృతి ప్రీతి క్షమా తథా. సన్నతిశ్చానురూపా చ ఊర్జా స్వాహా స్వధా తథా. భృగుర్భవో మరీచిశ్చ తథా చైవాంగిరా మునిః. పులశ్చ పులహశ్చైవ క్రతుశ్చర్షి వరస్తథా. అత్రిర్వసిష్ఠో వహ్నిశ్చ పితరశ్చ యథాక్రమం. ఖ్యాతాస్తా జగృహుః కన్యా భృగ్వాద్యాస్సాధకా వరాః. తతః సంపూరితం సర్వం త్రైలోక్యం సచరాచరం. మిగిలిన 11 సుందరులు వారికంటే చిన్నవారు. ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనురూప, ఊర్జ, స్వాహ, స్వధ అనునవి వారి పేర్లు. వీరిని క్రమముగా భృగువు, భవుడు, మరీచి, అంగిరస్సు, పులస్త్యుడు, పులహుడు, ఋషిశ్రేష్ఠుడగు క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని మరియు పితరులు వివాహమాడిరి. భృగ్వాది సాధక శ్రేష్ఠులు ఈ కన్యలను స్వీకరించిన తరువాత స్థావర జంగమ ప్రాణులతో ముల్లోకములు నిండెను. ఏవం కర్మానురూపేణ ప్రాణినా అంబికాపతేః ఆజ్ఞయా బాహవో జాత అసంఖ్యాతా ద్విజర్షభాః. కల్పభేదేన దక్షస్య షష్ఠిః కన్యా ప్రకీర్తితాః. తాసాం దశ చ ధర్మాయ శశినే సప్తవింశతిం. విధినా దత్తవాన్ దక్షః కశ్యపాయ త్రయోదశ. చతస్రః పరరూపాయ దదౌ తార్క్ష్యా నారద భృగ్వంగిరః. కృశాశ్వేభ్యో ద్వే కన్యే చ దత్తవాన్. తాభ్యస్తేభ్యస్తు సంజాత బహ్వీ సృష్టిశ్చరాచర. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, పార్వతీపతి యొక్క ఆదేశముచే ప్రాణుల కర్మలకు అనుగుణముగా లెక్కలేనని జీవులు పుట్టినారు. మరి యొక్క కల్పములో దక్షునకు 60 కన్యలు కలిగిరని చెప్పబడెను. వారిలో 10 మందిని ధర్మునకు, 27 మందిని చంద్రునకు, కశ్యపునకు 13 ఇచ్చి దక్షుడు యథావిధిగా వివాహమును చేసెను. ఓ నారద, దక్షుడు 4 కన్యలను గొప్ప రూపము గల తార్క్షకునికి ఇచ్చి వివాహము చేసెను. భృగువు, అంగీరసు, కృశాసులకు 2 కన్యలను ఇచ్చెను. ఈ దంపతుల ద్వారా స్థావర జంగమాత్మకమగు సృష్టి విస్తారముగా కలిగెను. త్రయోదశ మితాస్తస్మై కశ్యపాయ మహాత్మనే. దత్తా దక్షిణేయా కన్యా విధివన్మునిసత్తమా. తాసాం ప్రసూతుభిర్వ్యాప్తం త్రైలోక్యం సచరాచరం. స్థావరం జంగమం చేవ శూన్యం నైవతు కించన. దేవాశ్చ ఋషయశ్చైవ దైత్యాసైవ ప్రజగ్నిరే. వృక్షాశ్చ పక్షిణశ్చైవ సర్వే పర్వత వీరుధః. దక్షకన్యా ప్రసూతైశ్చ వ్యాప్తమేవం చరాచరం. పాతాళ తలమారభ్య సత్యలోకావధి ధ్రువం. ఓ మహర్షి, దక్షుడు మహాత్మునకు కశ్యపునకు ఏ 13 కన్యలనిచ్చి యథావిధిగా వివాహము చేసెనో వారి సంతానముచే స్థావర జంగమాత్మకమగు ముల్లోకములు నిండి శూన్యస్థలము లేకుండెను. దేవతలు, ఋషులు, దైత్యులు, వృక్షములు, పక్షులు, పర్వతములు, లతలు మొదలైనవి సృష్టింపబడెను. పాతాళము నుండి సత్యలోకము వరకు గల చరాచర జగత్తు అంతయు దక్షకన్యల సంతానముచే నిశ్చితముగా నిండెను. బ్రహ్మాండం సకలం వ్యాప్తం శూన్యం నైవ కదాచన. ఏవం సృష్టి కృతా సమ్యక్ బ్రహ్మణా శంభుశాసనాత్. శతీనామ త్రిశూలాగ్రే సదా రుద్రేణ రక్షిత. తపోర్థం నిర్మితా పూర్వం శంభునా సర్వవిష్ణునా.
సైవ దక్షాత్ సముద్భూత లోక కార్యార్థమేవ చ లీలాం చకార బహుశో భక్తోద్ధరణ హేతవే వామాంగో యస్య వైకుంఠో దక్షిణాంగోహమేవ చ రుద్రో హృదయజో యస్య త్రివిధస్తు శివస్మృతః బ్రహ్మాండమంతయు వ్యాపించబడి శూన్యస్థానము లేకుండెను. ఈ తీరున శంభుని ఆజ్ఞచే బ్రహ్మ చక్కగా సృష్టిని చేసెను. పూర్వము సర్వవ్యాపకుడగు శంభునిచే తపస్సు చేయుట కొరకు నిర్మింపబడిన సతీదేవిని రుద్రుడు సర్వకాలములయందు త్రిశూలపు కొనయందుంచి రక్షించెను. ఆమెయే లోక కార్యములను సిద్ధింపజేయుట కొరకు దక్షుని కుమార్తెగా జన్మించి భక్తులను ఉద్ధరించగోరి అనేక లీలలను ప్రదర్శించెను. శివుని వామభాగము విష్ణువు, కుడి భాగము నేను, హృదయము నుండి రుద్రుడు జన్మించెను. ఈ తీరున శివుడు 3 రూపములలో నున్నాడని మహర్షులు చెప్పిరి. అహం విష్ణుశ్చ రుద్రశ్చ గుణాస్త్రయ ఉదాహృతాః స్వయం సదా నిర్గుణశ్చ పరబ్రహ్మ వ్యయశివః విష్ణు సత్వం రజోహం చ తమో రుద్ర ఉదాహృతః లోకాచారత ఇత్యేవం నామతో వస్తుతోన్యథా అంతస్తమో బహిస్సత్వో విష్ణు రుద్రస్తథామతః అంతఃసత్వస్తమో బాహ్యో రజోహం సర్వధా మునే రాజసీ చ సురాదేవి సత్వరూపాత్తు సా సతి లక్ష్మీ స్తమోమయీ జ్ఞేయ త్రిరూపా చ శివాపర. నేను విష్ణువు మరియు రుద్రుడు త్రిగుణ స్వరూపులము. శివపరబ్రహ్మ సదా నిర్గుణుడు, వికారములు లేనివాడు. విష్ణువు సత్వగుణము, నేను రజోగుణము, రుద్రుడు తమోగుణము. సృష్టి కార్యములను బట్టి ఈ నామములు ఏర్పడినవి, కానీ వస్తుతత్వమునందు భేదము లేదు. ఓ మహర్షి, విష్ణువునకు లోపల తమోగుణము బయట సత్వగుణము ఉండును. రుద్రునకు లోపల సత్వగుణము బయట తమోగుణము ఉండును. నాకు లోపల బయట రజోగుణము గలదు. సరస్వతి రజోగుణ ప్రధాన, సతీదేవి సత్వస్వరూపురాలు, లక్ష్మీదేవి తమోమయి. శివాపరాభట్టారికయే ఈ 3 రూపములుగా ఉన్నదని తెలియవలెను. ఏవం శివాసతీ భూత్వా శంకరేణ వివాహిత పితుర్యజ్ఞే తనుం త్యక్వా నాదాత్తాం స్వపదం యయౌ పునశ్చ పార్వతీ జాత దేవ ప్రార్థనయా శివ తపఃకృత్వా సువిపులం పునఃశివముపాగత తస్యా నామాన్యనేకాని జాతాని చ మునీశ్వర కాళికా చండికా భద్రా చాముండా విజయా జయ జయంతి భద్రకాళీ చ దుర్గా భగవతీతి చ కామాఖ్య కామదాహ్యంబా మృడాని సర్వమంగళ నామధేయాన్యనేకాని భుక్తిముక్తి ప్రదాని చ గుణకర్మానురూపాణి ప్రాయసస్తత్ర పార్వతి. శివదేవి సతి అయిన శంకరుని వివాహమాడినది. తండ్రియగు దక్షుని యజ్ఞములో ఆమె శరీరమును విడిచి మరలా శరీరమును స్వీకరించలేదు. ఆమె తన ధామమును పొందెను. మరలా దేవతలు ప్రార్థించగా శివాదేవి పార్వతి అయి జన్మించెను. ఆమె ఘోరముకు తపస్సును చేసి మరలా శివుని పొందెను. ఓ మహర్షి, ఆమెకు అనేక నామములు కలవు. కాళిక, చండిక, భద్ర, చాముండ, విజయ, జయ, జయంతి, భద్రకాళి, దుర్గా, భగవతి, కామాఖ్య, కామద, అంబ, మృడాని, సర్వమంగళ ఇత్యాది అనేక నామములు ఆమెకు గుణములను బట్టి కర్మలను బట్టి ఏర్పడినవి. ఈ నామములు భక్తిని ముక్తిని ఇచ్చును. వాటిలో పార్వతి అని పేరు ప్రసిద్ధమైనది. గుణమయ్యస్తథాదేవ్యో దేవాగుణమయాస్త్రయ మిలిత్వా వివిధం సృష్టేశ్చక్రుస్తే కార్యముత్తమం ఏవం సృష్టి ప్రకారస్తే వర్ణితో మునిసత్తమ శివాజ్ఞయా విరచితో బ్రహ్మాండస్య మయాఖిలః పరం బ్రహ్మ శివః ప్రోక్తస్తస్య రూపాస్త్రయస్సురాః అహం విష్ణుశ్చ రుద్రశ్చ గుణభేదానురూపతః. గుణస్వరూపులకు త్రిమూర్తులు గుణస్వరూపులు అగు దేవీమూర్తులతో గుడి ఉత్తమమగు సృష్టి కార్యమును చేసిరి. ఓ మహర్షి, నేను ఈ సృష్టి ప్రకారమును నీకు వివరించి చెప్పితిని. నేను బ్రహ్మాండములనన్నింటినీ శివుని ఆజ్ఞచే రచించి తిని. శివుడు పరబ్రహ్మ, నేను విష్ణువు రుద్రుడు అనే త్రిమూర్తులు గుణభేదముచే ఏర్పడిన శివుని రూపములు మాత్రమేనని ఋషులు చెప్పుచున్నారు. శివయా రమతే స్వయరం శివలోకే మనోరమే స్వతంత్ర పరమాత్మా హి నిర్గుణ సగుణోపి వై తస్య పూర్ణావతారో హి రుద్ర సాక్షాత్ శివ స్మృతః కైలాసే భవనం రమ్యం పంచవక్త్రశ్చకారః బ్రహ్మాండస్య తథా నాసే తస్య నాశోస్తి వై నహి. ఆయన మనోహరముగు శివలోకములో ఉమతో గుడి యథేచ్ఛగా సంచరించును. ఆయన స్వతంత్రుడగు పరమాత్మ, నిర్గుణుడు సుగుణుడు కూడా. రుద్రుడు ఆయన యొక్క పూర్ణావతారము కనుక సాక్షాత్తు శివుడే అని చెప్పబడినాడు. 5 మోముల శివుడు కైలాసమునందు సుందరమగు భవనమును నిర్మించినాడు.
బ్రహ్మాండము నశించినను దానికి నాశము లేదు. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే బ్రహ్మనారద సంవాదే సృష్టి వర్ణనం నామ షోడశాధ్యాయః. శ్రీ శివమహాపురాణములో రెండవది యగు రుద్ర సంహిత యందు మొదటి ఖండములో సృష్ట్యుపాఖ్యానమునందు బ్రహ్మనారద సంవాదములో సృష్టి వర్ణనం అనే 16వ అధ్యాయము ముగిసినది.